అద ద్వితీయాధ్యాయ. ధ్యాయన్ గురుపదం గచ్చన్ సంస్తువన్ నామధారక అధిశ్రాంతో వృక్షమూలే ఖిన్న సుశ్వాపమూర్ఛిత. కానీ ఆకలి దప్పులు అలాగే ఉన్నాయి. స్వప్నం నుంచి మేలుకొన్నాడు, స్వప్నంలో గురువును తలుచుకున్నాడు, గురువును ధ్యానించాడు, గురువు కనబడ్డాడు. కానీ వృక్షమూలంన దిగులు చెందినవాడై మూర్ఛనందే ఉన్నాడు. ఇంకా శక్తి రాలేదు పాపం. గురువు అయితే కనబడ్డాడు. క్షణకాలం నిద్రితులైన నామధారణకు స్వప్నం కలిగింది. మళ్ళా కూడా ఒక్కసారి ఆ స్వప్నం ఎందుకు మళ్ళీ ఒకసారి గురువు ధ్యానించాడు. మళ్ళీ వస్తాడా రాడా, ఇంత క్షణకాలం కాలం వచ్చి వెళ్ళిపోయినాడా. ఆ శ్రీగురుని చింతించుతున్న అతనికి దయాసముద్రైన శ్రీగురుడే స్వస్వరూప దర్శనం ఇచ్చేసినాడు. అంటే తన కలలో ఏవైతే కలగన్నాడో ఆ కలలో తనకు ఏ గురువు అయితే కనబడ్డాడో ఆ గురువునే మనసులో నిలుపుకున్నాడు. అతని గురించి ఆలోచిస్తున్నాడు. ఆ మనసును ఏవైతే నిలుపుకున్నాడో ఆ రూపం ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆహా, నా స్వప్నంలో వచ్చిన యొక్క గురువు నా ముందరికి వచ్చినాడే. ఎలా ఉన్నాడు? భస్మలిప్తో జటాధారి వ్యాఘ్రచర్మ ధరోవర ఏవం రూప ఉపాగత్య తస్య దృష్టి పతే స్థిత. జటాధారి, జడలు ధరించున్నాడు, వ్యాఘ్ర చర్మధరుడు. ఈ విధంగా కనబడ్డాడు. ఎవరు? గురువు. అంతేకాదు, అతను చూడగానే ఒక్కసారిగా ఉత్సాహంతో ఆనందంతో ఉన్నాడు. ఆకలి తప్పులు మళ్ళీ మర్చిపోయినాడు. మూర్ఛబడి బలహీనుడైన ఒక్కసారి తను బలవంతుడైపోయినాడు. ఎందుకంటే గురువు నాకు ప్రత్యక్షమైనాడు. అంతేకాదు, వచ్చి ఏం చేసినాడు? నామధారకమాగత్య లలాటే తస్య భస్మచ ధారయిత్వ సమాశ్వాస్య దదౌ శీష్ణ భయంకరం. ఒక్కసారిగా నామధారకం దగ్గరికి వచ్చి లలాటే తస్య భస్మచ, ఆ లలాటం ఎందు భస్మాన్ని రాసినాడు. ధారయిత్వ సమాశ్వాస్య, అతన్ని ఓదార్చినాడు. దదౌ శీష్ణ భయంకరం, అతని శిరస్సు పైన అభయంకరమైనటువంటి అతని యొక్క కరం చేతిని పెట్టినాడు అభయంగా. నువ్వు భయపడకురా, నేను ఉన్నాను అని చెప్పి. ఎంత ఆశ్చర్యం! స్వప్నే విలోకితామూర్తి మనసా చింతయిస్తదా. స్వప్నంలో ఎవరినైతే చూసినానో తనే మనస్సు యందు చింతిస్తున్నాను. ఆగచ్చం చాగదోద్రాక్షి ప్రత్యక్షం తం తథైవచ. అలాంటి మూర్తే నా కళ్ళ ముందర వచ్చాడే. ఎంత ఆనందంగా ఉంది! అతని ఆనందానికి అవధులు లేకుండా అయిపోయినాయి. ఆహా అని ఆనందపడుతున్నాడు. అంతటా ఒక్కసారి, స్వామి, ఈ భక్తునిపై నీకు ఇప్పుడు దయ వచ్చినదా? అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేమిటి? మీ స్థిర నివాసం ఎక్కడ? మీరు ఎక్కడ ఉంటారు? నాకు దయచేసి తెలపండి అని చెప్పి నామధారకుడు అడిగినాడు. అంతటా ఆ యోగి చెప్తున్నాడు, నేను సిద్ధుడనిరా, నేను ఒక యోగిని, తీర్థాటనాపరుడను, ప్రసిద్ధుడైన శ్రీ నృసింహ సరస్వతే నాకు గురువు అని చెప్పినాడు. నా గురువు ఎక్కడ ఉంటాడో తెలుసా? భీమా అమరజా నదుల సంగమ క్షేత్రమైనటువంటి యొక్క గంధర్వ నగరం గాన్గాపురం యందు త్రిమూర్తి అవతారుడై శ్రీ నృసింహ సరస్వతి వారు నివసిస్తున్నారు. ఆయన నా గురువు అని చెప్పినాడు. ఆహా, ఆనందం అనుకున్నాడు. ఆ సద్గురుడు కృపాసముద్రుడు, సదా భక్తుల కోరికలు తీరుస్తున్నాడు. భక్తులకు, శిష్యులకు అన్ని సుఖాలు, సంపదలను కూడా సంతోషంగా ఇస్తున్నాడు. అంతేకాకుండా ఎవరైతే అతన్ని ప్రార్థిస్తున్నారో అఖండమైన సంపద ఉండగా అఖండమైన సంపదను మరి వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళకు దైన్యము అనేటువంటిది లేదు. గోసంపద, ధనధాన్యాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. అంత గొప్ప గురువు నా యొక్క గురువు శ్రీ నృసింహ సరస్వతి అని చెప్పి చెప్పగానే అలాంటి వాక్యాలు విన్నాడు నామధారకుడు. విని, అయ్యా, మరి నీవు నన్ను ఉద్ధరింపవచ్చిన వాడవనే తెలుస్తున్నది. మీ కలయికతో నాకు గురువు యొక్క అనుగ్రహం ఉన్నది అని చెప్పి నేను నిశ్చయమైపోయినాను. కానీ మరి ఎచ్చడ గురువుగారి యొక్క కృప ఉన్నదో అక్కడ దైన్యం ఉండదు అన్నావు కదా. నాకెందుకు ఈ దైన్యం వస్తున్నాయి? నాకు అసలు నాకెందుకు అనువరణ యొక్క అధైర్యం ఎందుకు వచ్చేస్తున్నది? భయం ఎందుకు కలుగుతున్నది నాకు అనేసరికి, ఆహా, మరి గురువును నమ్ముకున్న వాళ్ళకైతే దైన్యం లేదు, అనుమానం అవసరం లేదు. గురువును నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా వచ్చేస్తుంది. మరి నీ కులదైవం గురువే అంటున్నావు. అయినప్పటికీ నీకు ఇలా జరుగుతున్నదంటే, ఇటు గురువు పూజ చేసి కూడా నీవు దీనత్వం పొందుతున్నావు అంటే నీ చిత్తము సంశయగ్రస్తమైనటువంటిది. సంశయంతో ఏ పని చేయకూడదు అని నాకు తెలుస్తుంది. అందుకోసమే నువ్వు కష్టపడుతున్నావు. ఎందుకంటే గురువు ఎంత గొప్పవాడు కదా అంటే, కుప్పితో యది దైత్యార్హి త్రిపురారి రథాభివా తదో విభక్తమాత్మీయం శ్రీ గురు పరిరక్షతి. ఒకవేళ
హరిహరులు కోపించినప్పటికీ గురువు వాడిని రక్షిస్తాడు. అంత గొప్పనైనటువంటి వాడే గురువు. కాబట్టి ఒకవేళ యస్మై కస్మై కదాచిత్ గురు కుప్పే చేతదా రక్షితుందన శక్నోది మాధవా ప్యుమాధవ. ఒకవేళ గురువే కోపించినట్టయితే మాధవుడు కానీ ఉమామాధవుడు కానీ ఎవరు రక్షించరు. అది గురువు యొక్క గొప్పతనం. అంత గొప్పవాడు. అలాంటి గురువు యొక్క కులదైవం అయినప్పటికీ నువ్వు ఇంత సంశయిస్తున్నావు కాబట్టి నీకు ఆ గురువు కనబడడం లేదు. అంటే సంశయించకుండా నమ్ముకోవాలిరా అని నాకు అర్థమైపోయింది అన్నాడు. స్వామి, మీ మాటలు విన్నాక గురువు త్రిమూర్త్యాత్మకుడు, బ్రహ్మ విష్ణు శివస్వరూపుడు అని చెప్పి ఎట్లా చెప్తున్నారు మీరు చెప్పారు కదా, త్రిమూర్తి అవతారుడైన శ్రీ నృసింహ సరస్వతి అంటున్నారు. ఈ త్రిమూర్తులు ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. గురువు అంటున్నారు, త్రిమూర్తులు అంటున్నారు. మరి గురువుకు త్రిమూర్తులకు సంబంధం ఉన్నదా నిజంగా కూడా అని చెప్పేసరికి చాలా మంచి విషయం అడిగినావు. ఇప్పుడు నీలో ఏకాగ్రత కనబడుతున్నది. తెలుసుకోవాలన్న ఆలోచన ఇప్పుడు కలిగింది. ఇప్పుడు నాకు నీపై నమ్మకం కలిగింది. నువ్వు ఖచ్చితంగా గురువు యొక్క సాన్నిధ్యానికి చేరుకుంటావు. దానికి ఒకటే విషయం, శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుండి 4 ముఖాలు గల బ్రహ్మ పుట్టినాడు. ఆ బ్రహ్మ పుట్టగానే నన్ను మించిన వాడు ఎవరు లేరు అనుకున్నాడు. అప్పుడు విష్ణువు పైనుంచి చూశాడు, ఏరా నేను పుట్టించిన నేను పైన ఉన్నాను రా అంటే అప్పుడు నమస్కారం చేసినాడు. తండ్రి ఏం చేయాలి అన్నాడు. అంటే నువ్వు సృష్టి చెయ్యి అన్నాడు. ఇలా చేయాలి అన్నాడు. వేదాలలో ఉన్నది, ఆ వేదాల్లో చెప్పిన తీరు చెయ్యి అని చెప్పినాడు. అప్పుడు ఆ సమయంలో ఈ యొక్క బ్రహ్మదేవుడు కృతద్వాపర త్రేత కలియుగాలు ఏవైతే ఉన్నాయో కృతత్వేత ద్వాపర కలియుగాలలో అన్నిటిని కూడా పంపిస్తున్నాడు. అప్పుడు కలిపురుషుడు అడిగినాడు గురువు గురించి. అయ్యా, గురువు అంటే ఏంది అన్నాడు. అనేసరికి నామధానికి మళ్ళీ అనుమానం. కలిగి అడగడం ఏంటి, కలికి గురువుకు సంబంధం ఏంటి, అసలు బ్రహ్మదేవుడితో ఎందుకు మాట్లాడినాడు అని అడిగేసరికి అప్పుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు నీ విష్ణు భగవానుడు ఆజ్ఞాపించినాడో నువ్వు సృష్టి చెయ్యి అని చెప్పగానే బ్రహ్మ చరాచర సృష్టి చేసిన ఉద్బీజములు అని చెప్పి, అండజములు అని చెప్పి, స్వేదజములు అని చెప్పి, జరాయుములు అని చెప్పి ఇలా రకరకాల సృష్టి చేసినాడు. ఆ తర్వాత నారాయణ అవతారంగా చెప్పిన వ్యాస భగవాను యొక్క అవతారం ఎత్తినాడు. అష్టాదశ పురాణాలు రచించినాడు. ఆ అష్టాదశ పురాణాలలో బ్రహ్మవైవర్త పురాణం అని చెప్పి ఒకటి ఉన్నది. ఆ బ్రహ్మవైవర్త పురాణంలో ఈ విషయం ఉన్నది. అంతేకాకుండా మొదలు కృతయుగాన్ని పిలిచినాడు. నువ్వు వెళ్ళి 17,20,000 సంవత్సరాలు నువ్వు పాలించు, అది భూమిపైకి వెళ్ళు అన్నాడు. అబ్బా నేను వెళ్ళను అంటే వెళ్ళవలసిందే. అందరినీ మానవులను చూస్తే అందరికీ భయమే ఫస్ట్. కాబట్టి ఇదంతా కూడా మానవులు ఉంటారు కదా అంటే నువ్వు వెళ్ళు, అక్కడ 17,20,000 సంవత్సరాలు ఉండు అని చెప్పి అన్నాడు. పోయింది. ఆ తర్వాత కృతయుగం వచ్చేసింది. కాబట్టి కృతయుగం తర్వాత త్రేతాయుగం వచ్చేసింది. 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం అయిపోయింది. ఆ తరువాత ద్వాపరయుగం వచ్చేసింది. ఆ ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు దాని వంతు అయిపోయింది. అప్పుడు వచ్చాడు కలి. ఆ కలిపురుషుడు వచ్చి 4,32,000 సంవత్సరాలు తన యొక్క సమయం వచ్చేసింది. మరి ఎలా వచ్చాడు కలి? కలి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? శృణుష్వ లక్షణం తస్య మలినస్య కలిర్ద్విజ బ్రహ్మణ పురద ప్రాప్త కలిస్పజ కలిప్రియ. అతని లక్షణాలు ఎలా ఉన్నాయి? మలినస్య, మలినంగా ఉన్నాడు. బ్రహ్మణ పురద ప్రాప్త, బ్రహ్మ దగ్గరికి వచ్చిన పడ్డాడు. కలిప్రియ, విచారహీన, ఎప్పుడు విచారం చేస్తూ ఉన్నాడు. పిశాచవదన, పిశాచంలాగా ఉన్నాడు. అధోముఖ, తలకాయ కిందికి వేస్తున్నాడు. అశుచి, శుచిగా లేడు, శుభ్రంగా లేడు. గచ్చన్ పదే పదే చాపి ప్రస్కలంచ కలప్రియ, మధ్య మధ్య తడబడుతూ కలహప్రియుడు, ఎప్పుడు చూసినా కలహాలు చేస్తుంటాడు. క్రూరో విరాగరహిత, వైరాగ్యం లేనివాడు క్రూరుడు. కలహద్వేష సంయుత, కలహాలంటే ఇష్టము. ధృత్వా వామిన హస్తేన సుదృఢం లింగమాత్మన. అలా వచ్చేసాడు. వచ్చిన తర్వాత జిహ్వాం దక్షకరేణాపి ధృత్వా నృత్యన్మూదా తదా
దోషపూర్వస్తుతికర ప్రాప్తైరపి సమన్విత. మధ్య మధ్యలో ఆ దోషపూర్వస్తుతి అంటే దోషాలతో కూడుకున్నటువంటి యొక్క అన్నీ కూడా స్తుతి చేస్తున్నాడు కలియుగంలో కలిపురుషుడు. ప్రహసన్ ప్రరుదన్ సస్వచ్చేష్ట మర్కడవచ్చరన్ ప్రాహాగ్రే బ్రహ్మణ స్థిత్వ కిం ఆజ్ఞాపయసితి తం. అయ్యా ప్రహసన్ ప్రరుదన్ అరుస్తున్నాడు, మధ్యమైన నవ్వుతున్నాడు. మర్కట వచ్చరన్ అంటే ఆ కోతిలాగా చేస్తున్నాడు. మరి ఆ బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. అయ్యా కిం ఆజ్ఞాపయతి, నన్ను ఏం ఆజ్ఞాపిస్తున్నారు మీరు, ఏం చేయాలి అన్నాడు. ఏం లేదురా, బ్రహ్మ పిశాచ రూపణుడుగా కలిని చూసి నవోదిట్లాంటి ఏం రూపము, ఏంది, ఎట్లా వచ్చావు నీవు, మరి ఆ జిహ్వను పై నోట్లో ఎందుకు వేలు పెడుతున్నావు అనేసరికి, అయ్యా ఈ లింగము జిహ్వలచే సకల జనులను కూడా నేను జయిస్తాను, అది నాకున్నటువంటి యొక్క గుణం అని చెప్పినాడు. ఈ జిహ్వ సుఖం అనగా నాలుగ రుచి మరిగి రుచుల వెంటబడుతుంది. ఉపస్థ సుఖం స్త్రీ సౌఖ్యం మరిగి లింగ కారణంగా మరి అందరూ కూడా తన యొక్క ధర్మాన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకై కలి బ్రహ్మతో జిహ్వ ఉపస్థ సుఖముల యందు ఆ శక్తిని కలుగజేసి ఎల్లరిని కూడా నేను జయింపజేస్తాను, ఇది నా దగ్గర ఉన్నటువంటిదేయా అని చెప్పినాడు. ముఖ్యంగా కలికాలం నా పిల్లలకు గౌరవ ప్రవృత్తులు ఉండవు, ఆధ్యాత్మిక చింతనకు కావలసినన్ని ఆటంకాలు జరుగుతాయి. ఇది నా యొక్క కలియుగంలో ఉండేటువంటి యొక్క ముఖ్య ధర్మం అయ్యా, మీకు తెలియనిది ఏమున్నది అని చెప్పి అన్నాడు. నేను ధర్మ విచ్ఛేదన చేసేవాడను, లజ్జ లేనివాడను, నిరంకుశంగా ఉంటాను, పర్లధరాలు దొంగలించేవాడు, ఇతర స్త్రీలను అపహరించేవాడు నాకు అన్నదమ్ములు. ఎవరైతే ప్రపంచంన దంభమును మాత్సర్యం కలవారు ఉంటారో వాడు నా ప్రాణమిత్రుడు. కొంగవలే దాంబికుల ఎదురు నా ప్రాణము. ఎవరైతే మోసంతో జీవులకు ద్రోహం చేస్తూ బతుకుతారో వారు నా ఆత్మ సమానులు. వీరిని వదలి పరమమిత్రులు ఆత్మ సము నాకు ఎవరూ లేరు. లోకమున పుణ్యకార్యం ఎవరైతే చేస్తారో వారంతా నాకు శత్రువులైనయ్యా, ఇది నా యొక్క మరి లక్షణం అని చెప్పి బ్రహ్మకు చెప్పాడు. నాకు తెలుసురా, అందుకోసమే నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నాడు భూమికి. ఎందుకంటే అయ్యా భూమికి ఎట్లా పోవాలి, అక్కడ మానవులు ఉంటారు, రకరకాల మరి పూజలు చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ శత్రువు అని చెప్పాం కదా, నేను ఎట్లా వెళ్ళాలి, పర్వాలేదు. గడిచిన యుగంలో అంటే ఆయుష్ ఎక్కువ ఉన్నది. ఆ కాలంలో మనుషులు కొంతకాలముగా కొన్ని సంవత్సరాల వాళ్ళ ఆయుష్ కూడా ఎక్కువ ఉన్నది. ఎంతో కష్టపడి సాధన చేశారు, వారికి కోరినటువంటి స్వర్గమోక్షాలన్నీ కూడా లభించాయి. కానీ ఇప్పుడు ఈ కలియుగం మనుషులకు అల్పాయుష్యులు. కాకపోతే కలియుగంలో ఉన్నటువంటిది ఒక గుణం ఉన్నదంటే వాళ్ళు విన్నవారు వచ్చే భక్తితో ఈశ్వరుని భజించిన మాత్రాన్ని కృతార్థులైపోతారా, అలాంటి వాళ్ళ జోలికి మాత్రం నువ్వు పోకు అన్నాడు. అంటే దైవాన్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోకు. ఈ ఉన్నటువంటి అల్పాయుష్యులు అంత పెద్దగా తపస్సు చేసే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ ఆయుష్ సరిపోదు. కానీ వాళ్ళు కేవలం ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేత మాత్రమే వాళ్ళు పవిత్రులైపోతారు. అది నీ కలియుగంలో ఉండే గొప్పతనంగా, అలాంటి వాళ్ళని మాత్రం ఏమనకు అని చెప్పి అన్నాడు. అంతేకాకుండా మరి ఎవరైతే బ్రహ్మజ్ఞాన సంపన్నులో, పుణ్యకార్యచరణలో, దేవసేవకులో వారికి వారు చేయు పనులకు ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలిగించకు, ఇది నీకు చెప్పేటువంటి ఒక విషయం అని చెప్పి అన్నాడు. ఆ బ్రహ్మవాక్యులు విన్నటువంటి యొక్క కలి ఆయనకు నమస్కరించి మళ్ళీ అడుగుతున్నాడు, స్వామి ఎవరిని గురించి మీరు చెప్పారో వారంతా నాకు శత్రువులందరూ పోకు అంటున్నావు, ఉన్నదంతా వాళ్ళే ఉంటారు భూమిపైన. మరి విశేషంగా భారతదేశంలో బాగా ఎక్కువ ఉంటారు. అలాంటి భూమికి ఎట్లా పోవాలి నేను అనేసరికి అప్పుడు బ్రహ్మ నవ్వాడు. పర్వాలేదురా, నేను చెప్తున్నాను, నీవు కాలాన్ని అనుసరించి భూమి అందుండు. కాలంతో స్వగ్నం చేత అందరిలోని ధర్మవాసాన్ని తీసివేస్తుంది, అందరూ నీ మార్గంకి రావాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నాను, అక్కడ పోయిన తర్వాత అందరు నీ దగ్గర వస్తుంది, నువ్వు పోవాల్సిన అవసరం లేదు. ఇది నీ కలి యొక్క ప్రత్యేకతరా. కాబట్టి కాకపోతే నా శత్రువులు విశేషంగా భూమి యందు పవిత్రమైన పుణ్యతీర్థాన్ని నివసిస్తారు కదా, వాళ్ళని ఎట్లానయ్యా అన్నాడు కలి భగవాన్. వారు శివును విష్ణువుని కూడా ఉపాసిస్తారు కదా, ధ్యానిస్తారు కదా, ధర్మబుద్ధి కలవారు కదా, మరి వారంతా నన్ను ముప్పు చేస్తారు. వాళ్ళందరూ గంతమంది ఉండగా నేను అక్కడ బతకగలుగుతానా అంటే, అంతేకాకుండా ఎవరైతే నిత్యము ప్రాణాయామం చేస్తూ ముక్కు చివర దృష్టి నిలిపి జపం చేస్తుంటారో వారిని చూడగానే నా ప్రాణాలు అట్లాగే వెళ్ళిపోతుంటాయి. మరి వాళ్ళందరూ ఉండగానే ఎట్లా పోవాలి? మరి ఏమంటావురా, నాకు స్నేహితులు కొంతమంది ఉన్నారు,
ఎవరు వాళ్ళు? శ్రీపుత్ర స్నేహ సంబద్ధ ఏ మాయా జాల వేష్టితా తేషాం ఉపరిమే వేదిస్తా ఇష్టా పరమామమ. శ్రీపుత్ర స్నేహ సంబంధ, ఎవరైతే భార్యాపుత్రుల యందు స్నేహబంధమున చిక్కుకొని మాయ అనేడు వలచే చుట్టబడి ఉంటారో వారు నాకు బాగా ఇష్టరు. సంసార సాగరంలో ఉంటుంటారో వాళ్ళు నాకు బాగా ఇష్టం. అలాంటి వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయ్యా. కానీ మీరు చెప్పే వాళ్ళంతా కూడా నా శత్రువులే. మరి మీ శత్రువులు ఎక్కువ కనబడుతున్నారు, మీరు చెప్పేటువంటి వాళ్ళకి పోవద్దంటున్నారు, నేను ఏం చేయాలి అన్నాడు. వాళ్ళని చూసి బ్రహ్మ ఇట్లా అన్నాడు, ఓ కలిపురుష, ఎంత ఏమైనా కలియుగంలో భూమి యందు నీ ప్రకాశమే ఉంటుంది. నీవు అక్కడికి చేరిన మాత్రాన్నే లోకంలోని వారిని ఇచ్చా ప్రకారం వెతుకుంటారు, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అనేసరికి ఆ మాటలు విన్న బ్రహ్మ నవ్వి, అక్కడ నువ్వు ఇలా నివసించాలో నేను మళ్ళీ చెప్తాను విను అని చెప్పి, ఎవరెవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలి అనే విషయం వచ్చినప్పుడు ముఖ్యంగా నువ్వు గమనించాల్సింది గురుసేవారతాంశ్చైవ పురాణ శ్రవణాదరాన్ స్వధర్మ నిరతాంశ్చైవ కదాప్యేత్తాన్న పీడయా. ముఖ్యంగా గురుసేవ తత్పరులు ఏవైతే ఉన్నారో వారిని మాత్రం నువ్వేమనాదు, అది ఇబ్బందులు పడతావు. పురాణ శ్రవణాదరాన్, పురాణం యందు ఆసక్తి ఉన్న వాళ్ళను నువ్వేమనకు. స్వధర్మ నిరతాంశ్చైవ, స్వధర్మంపై ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళని నువ్వు పీడించకు. ఇది నేను చెప్పేటువంటి ముఖ్య విషయం కలియుగం నీవు ఆరంభమైన తర్వాత. శృతి స్మృతి పురాణ జ్ఞాన్ ధర్మజ్ఞాం సువేగిన గురు భక్త్యాన్ విశేషేణ కలేత్వం నైవ పీడయా. కాబట్టి శృతి స్మృతి పురాణాలు చదివే వాళ్ళని కానీ, ధర్మాన్ని నడిచే వాళ్ళని కానీ, వివేకులను కానీ గురుభక్తాన్ విశేషేణ కలేత్వం నైవ పీడయా. కలి నువ్వు ముఖ్యంగా గురుభక్తులను మాత్రం విశేషంగా వాళ్ళ దృష్టికి మాత్రం పోకు అనేసరికి అప్పుడు కలిగి అడిగాడు, అయ్యా గురువా, ఇన్ని చెప్పులు గురువు గురించి ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు, ఇంత నామదాడు గురువు గురించి ఏంది, అసలు బ్రహ్మకు ఈ యొక్క కలికి గురువు విషయం ఎందుకు వచ్చింది అంటే ఈ సందర్భంలో ఇక్కడ చెప్పాడు, గురువుల యొక్క గురు భక్తుల విషయానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళకు అని చెప్పినాడు. గురువు అంటే ఎవరు? గకార సిద్ధి దప్రోక్తో రేవ పాపస్య దాహక ఉగారో విష్ణుర్వ్యక్త త్రితయాత్మ గురుస్మృతి. గకార సిద్ధిద, గా అనుశబ్దం సిద్ధి కలిగేస్తుంది, రా అనేది పాపము దావానంలో భస్మం చేస్తుంది, ఉ అనేది విష్ణువు. ఈ గురు అనే శబ్దం అవ్యక్తమైన త్రిమూర్త్యాత్మకం అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. కాబట్టి గురువు తల్లియు తండ్రియు పరమపురుషుడైన శివుడు ఈశ్వరుడు కోపించిన వాని గురువు మాత్రం రక్షిస్తాడు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా శిష్యుని గురువు కోపించినా ఈశానుడైన ఈశ్వరుడే అయినా ఎట్టి పరిస్థితులు రక్షింప సమర్థుడు కాదురా. అదే గురువుకున్న గొప్పతనం. ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరం బ్రహ్మ తస్మాత్ గురు ఉపాశ్రయేత్. కాబట్టి అంత గొప్పవాడురా అని చెప్పినాడు. అని చెప్పేసి కలి మొత్తం అంతా కూడా వింటున్నాడు. ఎందుకంటే గురువును సేవించడం ద్వారా సర్వము సిద్ధిస్తుంది. కలి గురు శిష్యుల కథ అని పురాతన కథ ఒకటి ఉన్నది, అది వింటావా అన్నాడు. అయ్యా చెప్పండి, అంత గొప్పవాడా? ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకంటే ఒకసారి పూర్వము గోదావరి తీరమున అంగీరస మహాముని ఆశ్రమం కలదు. అది అనేక వృక్షాలతో, తీగలతో, మృగములతో పుణ్యారణ్యమై ఒప్పుచున్నది. అందు బ్రహ్మర్షి ముఖ్యులు, పుణ్యాత్ములు, తాపసులంతా ఉన్నారు. అక్కడ పైల మహర్షి పుత్రుడైన వేదధర్ముడు ఉన్నాడు. ఆ వేదధర్ముడు గురుసేవా తత్పరుడు, వేదశాస్త్ర పాఠాలు నేర్చుకునేవాడంతా వాళ్ళ దగ్గర ఉన్నారు. వారందరిలో వేదధర్మునకు అగ్రగణ్యుడైన శిష్యుడు దీపకుడు అనేవాడు ఉన్నాడు. ఒకసారి వాళ్ళందరూ విద్యాభ్యాసం పూర్తయిపోతున్నది. శిష్యులను పరీక్షించుదాము అని చెప్పి, ఏరా మీరందరూ నా మాట వినండి అన్నాడు. అయ్యా తప్పకుండా గురువుగారు చెప్పండి అన్నాడు. నా మాట సంపూర్ణంగా వింటారా అంటే, అయ్యా వింటాం. ఏమి లేదురా, వేల జన్మల కిందట నేను చేసుకున్న పూర్వార్జితమైన మహాపాపం ఉన్నది. దానిలో నేను చేసినటువంటి ఒక అనుష్ఠాన తపో ధర్మాచరణ వల్ల కొంత పోగొట్టుకున్నాను. కానీ ఇంకా కొంచెం ఉన్నది. ఆ మిగిలిన ప్రారంధం మాత్రం అనుభవించింది, అది పోయేటట్టుగా లేదు. కాబట్టి నేను మరి ఈ జన్మలో మోక్షం ఒక విఘ్నం అవుతుంది. కాబట్టి
ఘోర పాపమును ఉపేక్షించరాదని నాకు తోచున్నది కాబట్టి నేను దాన్ని అనుభవించాలిరా. అది మొత్తం పాపం పోవాలంటే నా ఈ దేహంతో దాన్ని అనుభవించినట్టయితేనే అది నాశనం అవుతుంది, ఆ పాపం నిష్కృతి లేదు అని మనస్సు నిశ్చయించుకొని నన్ను కాశీక్షేత్రంకు తీసుకువెళ్ళండిరా. అక్కడ నేను ఆ మిగతా పాపాన్ని అనుభవిస్తాను. ఆ సమయంలో మీరు నాకు ఎవరైనా సేవ చేస్తారా అని అడిగాడు. అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కడ నేను అనుభవించాలి? సర్వపాప క్షయకరీ పురి వారణాసి శ్రుత పురాణాదో భవంతోతో మాం నయంతో విలంబితం. ఎందుకంటే సర్వపాపాలకు క్షయకరి ఆ యొక్క కాశీక్షేత్రం వారణాసి. కాబట్టి అక్కడ నేను ఈ యొక్క మిగతా పాపానంతా కూడా నేను అనుభవిస్తాను. ఎందుకంటే నేను రోగబాధతో నేను మాట్లాడు నిష్ఠుర వచనం వహించి బాధను అంగీకరించేవాడు మాత్రమే మొదలుపుకోండి. ఎందుకంటే ఆపదలో అవస్థలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతామో మనకే తెలియదు. ఒక క్షణం మనకు మానసికంగా కుంగిపోతేనే పిల్లలు వచ్చినా మన ఎవరు వచ్చినా భార్య తల్లి వచ్చినా అని హీనంగా మాట్లాడుతుంటాం ఒక్కొక్కసారి. అలాంటిది నేను మరి పాపాన్ని అనుభవిస్తాను. కుష్ఠరోగం వచ్చింది, గలత్ కుష్ఠం వచ్చేస్తుంది, నాకు ఎంత బాధ ఉంటుందో అది. కాబట్టి మరి దాన్ని మీరు అనుభవించాలిరా. ఎందుకంటే అనుభవించేవానికన్నా అనుభవించేవాడిని సేవ చేసేవానికి బాగా కష్టాలు ఉంటాయి అనేసరికి అప్పుడు దీపకుడు అన్నాడు, అయ్యా సత్యం, నా శక్తి కొలది నేను సేవ చేస్తాను అన్నాడు. నన్ను ఆజ్ఞాపించండి అన్నాడు. ఏరా ఒప్పుకుంటున్నావు, గలత్ కుష్ఠము చేత కాళ్ళు చేతులు అడగ కండ్లు కానని స్థితిలో పడి ఉంటాను. మరి నా దీనస్థితి ఇప్పుడు నీకు అనిపిస్తున్నది, కానీ అప్పటికి నువ్వు అనుభవిస్తావా? ఆ 1 సంవత్సరం కాదు, 21 సంవత్సరాలు నేను అలా ఉంటాను అనేసరికి, అయ్యా తప్పకుండా మీ యొక్క ఆశీర్వచనం చేత మీ శిష్యునిగా నేను తప్పకుండా చేస్తాను అని చెప్పినాడు. వెంటనే తీసుకువెళ్ళినాడు. స్నాత్వా మహామునిస్తత్ర ప్రణమ్య మణికర్ణికాం పూజయిత్వా విశ్వనాథం స్వారబ్ధం భోక్తుమారభత్. ఇంకేమున్నది, వెంటనే అక్కడికి పోయినాడు, మణికర్ణికకు నమస్కారం చేసినాడు. అక్కడ పాపాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు. ఇక పాపాలు ఎప్పుడైతే అనుభవించినాడో అంతలో గురువు వేదధర్ముడు గలత్ కుష్ఠము చేత కన్నులు కనిపించగా అతి దుఃఖితుడైపోయినాడు. దీపకుడు భక్తితో అతన్ని సేవిస్తూనే ఉన్నాడు. గురువు యొక్క సర్వాంగలన్నీ కూడా కుష్ఠరోగం వ్యాపించిపోయింది. శరీరం నుండి స్రవిస్తూ రక్తమంతా కారుతున్నది. ఆ రక్తమంతా దుర్వాసన భరితమై ఉన్నది. పురుగులు పడుతున్నాయి. దుఃఖం చేత అతడు స్మృతిని కూడా కోల్పోయినాడు. ఇక ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. ఒకానొక సమయంలో నాకు ఇష్టమైనట్టుగా పక్వాన్నం తీసుకొస్తలేవు అని చెప్పి శిష్యుని తిడుతున్నాడు. నువ్వు తీసుకొచ్చిన పదార్థం సరిపోలేదు అంటున్నాడు. సమయానికి తీసుకొస్తలేవు అంటున్నాడు. నా శరీరం యొక్క దుర్వాసన పోనట్టు కలుగుతలేవు అని చెప్పి తిడుతున్నాడు. గురువు పరీక్ష అలా ఉంటుంది. ముందర పోతే ముందరకు పోతున్నావు అంటాడు. వెనక నుంచి నడిస్తే గిట్ట నేను ముందర వెనక నడుస్తావా అంటాడు. పక్కకు పోతే మన ఇద్దరం సమానమేనా అంటాడు. అంటే గురువు యొక్క పరీక్ష అలా ఉంటుంది. కాబట్టి అలా తిడుతూనే ఉన్నాడు. అయినా దీపకుడు శాంతంగా చేస్తూ ఉన్నాడు. చివరికి గురువుకు సేవ చేయాలనేటువంటి యొక్క ధ్యేయంతో కాశీక్షేత్రం ఎందున్నటువంటి యొక్క మరి ఏ తీర్థాన్ని కూడా అతడు సందర్శించలేదు. తుదకు విశ్వనాథ దర్శనం కూడా చేసుకోలేదు. ఇదంతా చూస్తున్నాడు కాశీ విశ్వేశ్వరుడు. ఆహా, ఎంత గొప్పవాడురా గురు శిష్యుడు అంటే. శిష్యుడు అంటే ఇలా ఉండాలిరా. వెంటనే దీపకుని యందు మహేశ్వరుడు ప్రసన్నుడైపోయినాడు. సమీపించినాడు. వత్స, నేను నీ యందు ప్రీతుడైనారా, ప్రసన్నుడైపోయినాను. నేను ఇష్టమైన వరమును కోరుకోరా, నేను ఇస్తాను అన్నాడు. అనేసరికి, అయ్యా నాకు మీరు వరం ఇస్తారా? మరి నా గురువుని అడగాలి కదా. గురువు ఆజ్ఞ లేని నేను ఎలా తీసుకోవాలి నీ దగ్గర? సరే, నా గురువును అడిగి వస్తాను, అడిగిన తర్వాత నేను తీసుకుంటాను అన్నాడు. వెంటనే గురువుగారి దగ్గర పోయి, అయ్యా నాకు విశ్వేశ్వరుడు వచ్చినాడు నా దగ్గరికి, నీకు ఏమైనా వరం కోరుకోరా, నేను ఇస్తాను అన్నాడు. ఏం కోరుకోమంటారు? నాకు అనిపిస్తే మీరు ఆజ్ఞ ఇచ్చినట్లయితే మీకు రోగం శాంతించట్టు కోరుకోమంటారా అన్నాడు. అనేసరికి అప్పుడు దీపకునిపై మళ్ళీ కోపానికి వచ్చినాడు. ఏం చెప్పానురా నేను? ప్రారబ్ధము ఈ జన్మలో అనుభవించకుంటే మిగిలిన ఆరబ్ధము పాపరూపమై మోక్షము విఘ్నాన్ని కలిగజేస్తుందిరా. నాకు చేయడానికి ఇబ్బందిగా ఉందా ఏంటి? అయితే నువ్వు అంటే, అయ్యో అలా కాదయ్యా, ఏదో అడిగాడు, మరి మీకు శాంతి చేకూర్చాలని చెప్పి నేను అడుగుదాం అనుకుంటున్నాను. పిచ్చోడా, దేవతలు వరము నొసగి మానవులను ఇహలోకను బంధితులు చేస్తారు. వాళ్ళు వరం ఇస్తా అంటారు, కానీ మనం వరం కోరుకున్నామంటే ఇహలోకానికి బంధులు అయిపోతాం. మనం మోక్షం లేదు ఇక.
కాబట్టి అదే భక్తుల సంచిత ప్రారంధము ఆగామి కర్మను తనదైన రీతిలో శిష్యుని చేత అనుభవించజేసి కర్మము నాశనం చేయడం ద్వారా శిష్యునికి మోక్ష ప్రాప్తి బంధకం తొలగించడం ద్వారా మోక్ష ప్రాప్తి కలగజేస్తుందిరా. అది విష్ణువు యొక్క గొప్పతనం. అంటే ఈ విష్ణువు ఏం చేస్తాడట, ప్రారబ్ధ ఆగామి కర్మలను తనదైన రీతిలో శిష్యుని చేత అనుభవింపజేసి కర్మలను నాశనం చేయడం ద్వారా శిష్యునకు మోక్షప్రది బంధకాలను తొలగింపజేయడం ద్వారా మోక్షప్రాప్తి కలిగజేస్తాడు. మరి పరీక్ష చేస్తారు ముందు. ఎలా? చిన్నగా ఇచ్చేటువంటి వరాలతో వీడిని మా అంత కర్మ ఉంచుదామన్నట్టుగా పరీక్ష చేస్తారు. నువ్వు దాన్ని లొంగపురా, నాకు వద్దు అన్నాడు. అప్పుడే ఆ మాట విన్నాడు శిష్యుడైన దీపకుడు. గురువాజ్ఞ ప్రమాణం అని చెప్పి ఈశ్వరున్న చోటుకు వచ్చేశాడు. ఈశ్వరునితో, విశ్వేశ, నాకు వరంతో పని ఏమీ అవసరం లేదు, గురువునకు ఇష్టం కాని వరం అక్కరలేదు నాకు, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు. వెంటనే ఆశ్చర్యపోయినాడు. ఇది శ్రుత్వా వ్యోమకేశ ప్రాప్తి నిర్వాణ మండపం దేవానాం శృణ్వతాం విష్ణోరగ్నే తత్ప్రాహ విస్మిత. ఇది విన్న శివుడు మోక్ష మండపంలోకి వచ్చి విష్ణువుతో సహా ఉన్న దేవతలందరికీ కూడా ఈ అవిస్మితమైనటువంటి ఒక విషయాన్ని వినిపించినాడు. ఆ విస్మితమైనటువంటి ఒక విషయాన్ని వినిపించినాడు. వెంటనే ఆశ్చర్యపోయారు అందరూ కూడా. విష్ణువు కూడా ఆశ్చర్యపోయాడు. అబ్బా, నిజంగా అంత గొప్ప గురుభక్తి గలవాడా? ఇంకా ఏమన్నాడో తెలుసా? దివ్యకోటి సహస్రాబ్దాన్ తపస్యంతి మహర్షయ నక్తం దివంసు కష్టేన సంశిస్తాస్తే వరార్థిన. అయ్యా, నీకోసం చెప్పి దివ్యకోటి సహస్రాలు తపస్సు చేస్తున్నటువంటి యొక్క ఋషులకి ఇవ్వటువంటి యొక్క వరం నాకెందుకు ఇస్తావయ్యా? నాకు అవసరం లేదు, వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే అన్నాడయ్యా. అనేసరికి ఇవన్నీ మాటలు విన్నాడు. విష్ణు ఆశ్చర్యపోయినాడు. అంత గొప్పవాడా అని విష్ణువు కూడా పరీక్ష చేద్దామని వచ్చాడు. ఆ మహావిష్ణువు వచ్చి చూసేసరికి మహాదేవుడు వర్ణించిన దానికన్నా కూడా అధికంగా ఉన్నటువంటి యొక్క దీపకుని యొక్క భక్తికి చూసి ఆ భక్తవత్సుడు ఆశ్చర్యపడా. అబ్బా, ఏం శిష్యుడు రా, ఇవాళ రేపటి గురుసేవ అంటున్నారు కానీ గురువుని ఎంత నిందిస్తున్నారో. ఇది సేవ. ఆశ్చర్యపోతున్నాడు. ఆహా, ఆనందం చూసి కాసేపు అక్కడే కూర్చొని చూస్తున్నాడు. వెంటనే ఆ ఋషికేశంతో దీపుడు ఇట్లా అంటున్నాడు. ముందు అడిగాడు. ఉవాచ దీపకో విష్ణు కామద్భక్తి స్వయేక్షిత కిమర్థం మే హృషికేశం వరం దాస్యతే. ఏమయ్యా, నేను నీకు వరం ఇస్తాను, ఏం వరం కావాలి కోరుకో అంటే, అయ్యా నా భక్తి నువ్వు ఎప్పుడు చూసావు? నా భక్తి ఏమన్నా చూసావు? అప్పుడే వచ్చి వరం ఇస్తా అంటున్నావే. ఇంతకుముందు చెప్పాను, మునయోహ దివ్యకోట్యాబ్ధానారణ్యే తపసి స్థితా తాను ఉపేక్ష వరందిచ్చే తపోహీనాయ మేకుత. అంత దివ్యకోటి సహస్ర సంవత్సరాన్ని కూడా చేసేటువంటి యొక్క వాళ్ళ విడిచిపెట్టి తపోహీనాయ, ఏమాత్రం తపస్సు చేయటువంటి యొక్క నాకు ఎందుకు ఇస్తా అంటున్నారయ్యా మీరు వరాలు? నాకు అవసరం లేదు. నారాయణ త్వద్భజనం నమే కృతం, నీ భజన చేయలేదు. నారాయణ త్వత్స్మరణం నమే కృతం, నేను నీ యొక్క స్మరణ కూడా చేయలేదు. నారాయణ త్వం న వరం రుణోమ్యహం, నేను వరం కూడా అడగలేదు. దాతుం ప్రసహ్యాసిన యోగ్యతామము మమ, నీ దగ్గర నుంచి అసలు నేను వరం తీసుకోవడానికి యోగ్యుని కూడా కాదు నేను అన్నాడు. ఆ ప్రౌఢమైన దీపకుని వాక్యాలు విన్నాడు ఆ హరి. దీపకుని భక్తి సమూహమున తాను మోహితాత్ముడై ఆ జగద్దితాత్ముడైన హరి ఇట్లా అంటున్నాడు. మోక్షప్రదమైన గురుభక్తిని ప్రదర్శించినావురా. గురువు యందు భక్తి చేయడం నాకు చేయడం, ఆ విషయాన్ని మర్చిపోకు. ఎవరైతే గురువుకు సేవ చేస్తారో వారు నాకు సేవ చేసినట్టే, అది నాకే చెందుతుంది. దానితో కులదీపకుడైన దీపక, నేను అందుకోసమే నీపై ఇంత సంతుష్టి ఉన్నాను. నువ్వు గురువుకు చేసావు కదా, అది నాకు చేసినట్టే. ఏ నరుడు గురుభక్తుడో వాడు నా భక్తుడే, సంశయం లేదు. నేను ఎల్లప్పుడూ వానికి ఆధీనుడనే. వాడు కోరిన వరాన్ని నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు. అంతేకాకుండా ఎవరైతే మాతాపితరులను సేవిస్తారో, అట్లనే ఎవరైతే పతిని దైవంగా భజిస్తారో, పతివ్రత అయిన స్త్రీలు అందరూ కూడా నా భక్తులే. ఇది గుర్తుంచుకో. ప్రత్యేకంగా నాకు వేరే సేవ అవసరం లేదు. ఉన్నటువంటి యొక్క పతిని సేవించండి, మాతాపితరులను సేవించండి, ఆ తర్వాత తీర్థయాత్రకు వెళ్ళండి అని చెప్పగానే చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాకుండా పండితులను, వేదశాస్త్రవిధులైన విప్రులను సేవించేవారు, తపస్సులను, యతులను, యోగులను ఎవరైతే భజిస్తుంటారో వారంతా నా భక్తులే. ప్రత్యేకంగా నాకు సేవ చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు గురుసేవ చేస్తున్నావు కాబట్టి నేను సంతుష్టయ్యాను అన్నావు కదా. నిన్ను స్మరించలేదు, నేను ఎన్నడూ నీ నామస్మరణ చేయలేదు,
ఇంత గొప్ప గురువు సేవ చేస్తున్నావు కదా, ఇంకే నామస్మరణరా? నువ్వు చేసే ప్రతి ఒక్క గురువుకి చేసే సేవ అది నాకే చెందుతుంది. వెంటనే దీపకుడు విష్ణువుతో ఇలా అన్నాడు, మహావిష్ణు, అయితే నాకు వరం ఇద్దాం అనుకుంటావు నువ్వు మొత్తానికి, ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిందేరా. సరే, దీపక ప్రాహ భో విష్ణు వరం దదాదు యది ఇచ్చసి గురౌ మమ అధికా భక్తిర్వర్ధత్వం యోత్తరోత్తరం. నిజంగా నీవు నాకు ఇవ్వాలి అనుకుంటే నా గురువు యందు భక్తి ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందాలి, అలా ఇచ్చే ఉంటే ఇవ్వండి అన్నాడు. అనేసరికి అలా అనుకుంటూ ఆ యొక్క విష్ణు యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ పరమాత్మ దీపకంతో ఇట్లా అన్నాడు, ఆహా, నువ్వు నాకు ఇంకా నచ్చావురా నా ప్రాణసకుడైన దీపక, నీవు కులదీపకుడవు, నేను బాగా సంతృష్టి చెందినానురా. కాబట్టి ఎందుకంటే గురు అనే 2 అక్షరములు సద్గురువేరా. అమృత సముద్రం నందు మునిగిన వాణి 3 తాపాలు కూడా దహించలేవు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవకులైన తాపాత్రములు కూడా దహించలేవు. కాబట్టి ఎవని చిత్తమున సద్గురు స్మరణ జరుగుతుందో అతను సర్వత్ర పూజ్యుడు. గురునామామృతమును ఎవడైతే పానము చేస్తాడో అతడు ముక్తుడవుతాడు. నేను కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, జ్ఞాన సంపన్నుడు కానీ అనుగ్రహించినప్పుడు మాత్రమే నరులకు సద్గురు లభిస్తాడు. అంటే మేము ముగ్గురం అనుకున్నప్పుడే నీకు సద్గురు లభిస్తాడు అని చెప్పినాడు. అంతేకాకుండా నేను ఈశ్వరుడు బ్రహ్మ ఇవ్వగలని వరాలన్నీ కూడా గురువే ఇస్తాడు. అది గురువుకులని గొప్పరా. కాబట్టి దీపంతో పై మాటలు చెప్పి శ్రీ మహావిష్ణువు వచ్చిన దారిని వెళ్ళిపోయినాడు. ఓ కలి, చూసావా, విను, సద్గురుని సేవించేటువంటి యొక్క ఆ దీపకుడు మహాత్ముడని తెలుసుకో అని చెప్పి ఆ బ్రహ్మవైవర్త పురాణంలో బ్రహ్మదేవునికి కలిగి జరిగిన సంభాషణను నామధారణను చెప్పడం జరిగింది. విష్ణువుచే వరం నంది ఆ దీపకుడు గురువును సమీపించి నమస్కరించగా ఆ గురువు సర్వజ్ఞుడై అతనితో ఇట్లా, శిష్య, ఆ ఋషికేశుడు వచ్చాడు కదా, ఏం మాట్లాడినాడు, ఏమి ఇచ్చినాడు వరం అనేసరికి, అయ్యా, అతను నాకు వరం ఇచ్చినాడు, గురువు యందు నిరంతరం నా యొక్క అచంచలం యొక్క భక్తి కలిగేలాగా చేసినాడు. నేను కోరుకున్న అచంచలమైన పాదభక్తి అనే వరంను నాకు అనుగ్రహించాడయ్యా అని చెప్పినాడు. అనగా స్వామి, మీ పాదసేవ, మీ పాద పద్మంలో ఎందు దృఢమైన భక్తి అను వరాన్ని నాకు శ్రీ మహావిష్ణువు ప్రసాదించాడు, అంతకన్నా ఎక్కువ ఏం కావాలి అన్నాడు. అప్పుడు శిష్యుని మాటలు విన్న గురువు సంతుష్టుడై ప్రసన్నుడై శిష్యునితో, చిరంజీవ, నీవు కాశీ యందు నివసించు, సర్వసిద్ధులు నీ వాక్కు స్వాధీనమున ఉంటాయి, సంపదలు నీకు ద్వారమున ఉంటాయి. నాకు సంతోషం కలిగించిన నీకు విశ్వనాథుడు కూడా ఆధీనుడై ఉంటాడు. నిన్నెవ్వరు కూడా కష్టకాలంలో స్మరిస్తారో వారి కష్టాలు తీరిపోతాయి దీపక, నేను నీకు ఇచ్చే వరము అని చెప్పి అన్నాడు. నీ స్మరణ మాత్రమే వారు పుత్ర దారాదులతో సంతోషిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మాటలు పలికి మహాముని అయిన వేదధర్ముడు పాపం లేనివాడై మాలిన్య రహితుడై తక్షణమే శుభకరమైనటువంటి దివ్య దేహాన్ని పొందినాడు. అంటే కేవలం శిష్యుణ్ణి పరీక్షించుదామని చెప్పే ఆ యొక్క అలాంటి యొక్క రూపాన్ని కుష్ఠుగలవానిగా ఉన్నాడు. కానీ ఆ మహాజ్ఞాని తాపసేనుక ఆ మహాత్మునకు పాపము అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది. కాబట్టి ఆ ముని కాశీక్షేత్రం వచ్చిన కూడా లోకానుగ్రహమును అభిలాషతోనే జన్మల పాపలను నాశనం వచ్చేటువంటి కాశీక్షేత్రమే అని చెప్పి మనం చెప్పడానికి ఆయన కాశీక్షేత్రం రావడం జరిగింది అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. మరి ఇది శ్రీమద్ గురువర్యుడు మహాశిష్యుడు అగు వేద ధర్మ దీపకుల కీర్తిని తెలపడం అనేది శివపార్వతుల లక్ష్మీనారాయణ చేత అనుగ్రహించబడిన కథ ఇది అని చెప్పి కలిబ్రహ్మల సంవాద రూపంలో సూతుడు శౌనకాదులకు తెలిపిన కథ అని చెప్పి ఇది దీపను కథ. యత్ర కుత్ర దృఢ భక్తి యదా యస్య మహాత్మనః తత్ర మహాదేవ ప్రకాశం ఉపగచ్చతి. ఎక్కడైతే దృఢమైన గురుభక్తి కలదో, మహాత్ములు ఎక్కడెక్కడైతే ఉంటారో అచ్చట పరమశివుడు ప్రకాశిస్తాడు అని చెప్పి ఇక్కడ మనకు. కాబట్టి ఎవడు గురువు యందు హరిహర బ్రహ్మలను దర్శించి స్థిరబుద్ధి కలవాడో, ఎవడు మనోవాక్కాయల కర్మలతో మంచి బలుగుతో గురువుని సేవిస్తాడో, అంటే ఇక్కడ అదే మనోవాక్కాయ కర్మలతో ఈ 3 మనకు ఉండాలి. ఏదో గురువుని సేవించావా అంటే అది కాదు. మరి దీపకుడు పొందాడు అంటే అతను ఆ విధంగా మనోవాక్కాయ కర్మలచి మరి గురువును పొందినాడు. కాబట్టి అలా ఎవరైతే సేవిస్తారో దీపకుడు వారినే వానికి కూడా తక్షణమే ఈశ్వానుగ్రహ పాత్రత సిద్ధిస్తుంది. విష్ణువు వాని అధీనుడై ఉంటాడని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది శ్రీ వాసుదేవాన్ దశరథీయద్విజితాయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే 2వ హరయే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.